పాకిస్తాన్లో వచ్చింది అతి విస్తారమైన తుఫాన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మధ్యకాలంలో మీకు దుబాయ్లో జరిగిన సంఘటన గురించి చెప్పాను కదా. దుబాయ్లో జరిగిన సంఘటన, దుబాయ్లో విస్తారముగా వర్షం కలుగుతూ వచ్చింది. ఆ వర్షం వలన చాలా నష్టము కలుగుతూ వచ్చిందని మీరు వింటూ వచ్చారు, చూస్తూ వచ్చారు. దానికి సంబంధించిన వాటిని కూడా క్లిప్స్ కూడా పెడుతూ వచ్చారు. మీరు వాటిని గమనించారు కదా, విన్నారు కదా. అయితే ఇలాంటి సంఘటనలు అనేక చోట్ల జరుగుతున్నాయి. నేను చెప్పాను మీకు, ఇవి జరగబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని. కొన్ని విషయాలు కూడా మీకు పంచుకోవడం జరుగుతూ వచ్చింది. అయితే దుబాయ్లోనే అనుకుంటున్నాం కదా మనము. దానికి తర్వాత మరుసటి రోజు దుబాయ్లో వచ్చిన దానికంటే తీవ్రతరమైన తుఫాను ఇంకొక ప్రాంతంలో వచ్చింది. దానికంటే తీవ్రతరమైనది, ఊహించని విధముగా వచ్చింది. ఈ తుఫాన్లు మేలు చేసేవి కాదు కదా, కీడు చేసేవి. కీడు చేసేవి. ఎక్కడొచ్చింది తెలుసా అండి? మన పక్కనున్న పొరుగు దేశం. ఏంటిది మన పక్కనున్న పొరుగు దేశము? చైనా, నేపాల్, శ్రీలంక, నో, పాకిస్తాన్లో వచ్చింది అతి విస్తారమైన తుఫాన్. ఇల్లు నేలమట్టమైపోయినాయి, కొట్టబడ్డారు, కార్లు ధ్వంసమైపోయినాయి, వందల మంది చనిపోయారండి. చాలా దారుణమైన పరిస్థితి, దురదృష్టకరం. ఇస్తూ వచ్చారు. మన పక్కన పొరుగు దేశంలో పాకిస్తాన్లో వచ్చింది, దుబాయ్లో వచ్చింది విస్తారమైన వర్షము, ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా కలుగుతూ వచ్చింది. ఇవి ఇప్పుడు కాదు, ఇక రాబోయే దినాల్లో కలుగుతూ ఉంటాయి ఇవి. కానీ దేవుడు చెప్పాడు, తుఫాన్ల ద్వారా, వర్షాల ద్వారా మనుషులను సర్వనాశనం చేయను నేను. ఆయన వాగ్దానం ఇచ్చి, ఇంద్రధనుస్సు ఎందుకు వస్తుందో తెలుసా? ఇంద్రధనుస్సు, మనం ఇంద్రధనుస్సు అంటుంటాం కదా, దట్స్ కాల్డ్ రెయిన్బో అంటే వర్షం యొక్క ధనస్సు, నిబంధన గుర్తు. ఎందుకు వస్తుంది ఈ ధనుస్సు? కారణం ఏంటి అంటే, నోవాహు దినాలలో దేవుడికి నోవాహు చెప్పాడు, నోవాహు, ఇక నేను ఎప్పుడు కూడా ప్రజలని ఇంత తీవ్రతరంగా నేను శిక్షించను, ఇలా ప్రపంచాలను ఇలా తుడిచిపెట్టను అని ఒక ధనస్సును ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన మానవుడు పాపం చేస్తున్నప్పుడు వర్షాలు పడతాయి, కానీ ఆ ధనస్సు చూసి ఆయన ఆపుకుంటాడు. ఆ ధనస్సు చూసి ఆయన ఆపేస్తాడు ఆయన కోపాన్ని. ధనస్సు ద్వారా చేయను, జరుగుతున్నది అది. ఎందుకు ఇంద్రధనుస్సు వచ్చింది? కారణం అది. దేవుడు ఆపేశాడు అక్కడ. వర్షం అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? ధనస్సు వస్తుంది, రెయిన్బో వస్తుంది. దేవుని ప్రజలారా, అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఎంతోమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దుబాయ్లో, యామన్, ఇరాన్, ఆ ప్రాంతాల్లో. మన దగ్గర చూస్తే భారతదేశంలో కరువుతో అల్లాడిపోతూ ఉంది దేశం. కరువుతో అల్లాడిపోతూ, ఎండలతో ఇబ్బంది పడుతూ, చాలా బాధకుండా వెళ్ళిపోతూ ఉంది. చాలా వేదన కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఒకవైపు కరువులు, ఒకవైపు భూకంపాలు, ఒకవైపు తుఫానులు, ఒకవైపు ఇంకా 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 తెగుళ్ళు, రోగాలు కలుగుతూ ఉన్నాయి. దేవుడు చేయట్లా, ఇది మనిషి తనంతట తాను చేసుకుంటున్నాడు.
ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే మానవుని యొక్క అత్యాశ వలన. గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఆకాశంలోకి వెళ్ళి ఏదేదో చేయాలని ఈ యొక్క ఫ్రిడ్జ్ల వలన మనిషి పాపము ప్రాముఖ్యమైనది. ఈ పాపం పెరిగిపోవటం వలన విపరీతంగా తనంతట దాని దేవుడు వర్షం ఇవ్వట్లేదు కాబట్టి మేము తెచ్చుకుంటామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని గురించి కూడా నేను తెలియచేస్తాను, వినండి. మళ్ళీ అంటాడు దేవుడి మీద నిందేస్తాడు, నువ్వే కదా చేసిందని. దేవుడు ఎల్లప్పుడూ ఎప్పుడు చేయడు. మనిషి చేస్తున్న పరిస్థితిని బట్టి వాతావరణం మారిపోద్దే. వాతావరణం మారటం వలన ఈ వాతావరణమును బట్టి మన మీదకి తీవ్రతరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇక్కడ ఆలోచించండి. చాలామంది దేవుని తప్పడుతూ ఉంటారు. కాదు, ఆయన ఎల్లప్పుడూ అలా చేయడు. ఆయన చేసేవాడు కాదు. ఆయన మానవుడు ఎన్నిసార్లు చెప్పిన కుమారులకు పిల్లలకు తప్పు చేయొద్దురా, తప్పు చేయొద్దురా అని చెప్తే వాడు వినప్పుడు వాడు ఏం చేస్తారు తెలుసా? కొడతారు, దండించినప్పుడు ఇక దాన్ని చేయకుండా ఉండాలని అనుకుంటాడు. దేవుని యొక్క ప్రేమ కూడా అలాంటిదే. దండించే ప్రేమ ఆయనది. దండించే ప్రేమ. చూడండి ఎంత బాధాకరమైన సంఘటనలు మనం చూస్తున్నామో. ఇక్కడ ఆలోచించండి. పాకిస్తాన్ దేశం గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం భారంగా. భారతదేశము కరువుతో ఎండలతో సతమతమైపోతున్నారు. 50 డిగ్రీల ఫారెన్హీట్ ఉంది. భారతదేశంలో కూడా మంచి సహాయాన్ని దేవుడు చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం. ఆస్ట్రేలియా, అమెరికా అనేక ప్రాంతాలలో రోజుకు ఏదో ఒక న్యూస్ వింటున్నాం. కానీ ఈ సమయంలో మనం ఎలా ఉండాలంటే మనం కూడా పరిశుద్ధంగా బతకాలి. పరిశుద్ధత మనలోనే లేకుండా పోతా ఉంది. మనం ఏం చేయగలం? ప్రభు దగ్గర ఆధారపడదాం, క్షమాపణ అడుగుదాం. దేవుడు మనకు సహాయం చేయగలడు. ఇక్కడ ఆలోచించి దేవుని విషయం జ్ఞాపకం చేసుకుంటూ, దేశాల గురించి ప్రజల గురించి జ్ఞాపకం చేసుకుంటూ, ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేసే విధానంలో కూడా మనం ఉండాలి. కువైట్లో సహాయ బృందాలు వెళ్ళాయి. అనేక క్రైస్తవ మిషనరీలు వెళ్ళి పరిచర్య చేయడానికి సిద్ధపడ్డారు. టర్కీలో అంత భూకంపం కలిగితే క్రైస్తవ మిషనరీలు వెళ్ళి ఎంత సేవ చేశారు తెలుసా? ఎంత సేవ. పాకిస్తాన్లో తుఫానుకు అల్లాడిపోతూ ఉంటే క్రైస్తవ మిషనరీలు వెళ్ళి చేశారు ఎంతో సహాయం. మణిపూర్లో మత ఉన్మాదంతో చంపి కొట్టి బాధ పెడతా ఉంటే సహాయం చేయడానికి ఎవరు రాక దిక్కు లేకుండా ఉన్నప్పుడు ఎంతోమంది క్రైస్తవులకు సహాయం చేయడానికి ఎంతోమంది ముందుకు వచ్చిన సందర్భాలు కనబడుతున్నాయి. కానీ కొంతమంది మాత్రం ముందుకు రాలా. మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలా. ఇప్పటికీ నేను అదే విషయం మాట్లాడతా. చాలా బాధాకరమైన సంఘటన. అంత జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడలేదు. అంత జరుగుతుంటే ఇప్పటికీ మణిపూర్ వెళ్ళలేదే. ఏం ప్రేమయ్యా. చాలామంది ద్వేషించే క్రైస్తవుని ద్వేషిస్తూ ఉంటారు. క్రైస్తవులు చేసిన త్యాగం ఏంటో తొందరలో నేను మంచి సిరీస్ రాబోతున్నాయి. ప్రార్థన చేయండి.